హాయ్ ఫ్రెండ్స్, ఆర్ది చేయడం ఎలాగో చూపిస్తానని చెప్పాను కదండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పాలు మరిగించుకోవాలి. పాలు బాగా మరుగుతూ ఉండగా దీంట్లోకి ఇగోండి పాలు మరుగుతుండగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. దీంట్లోకి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పాలు కొబ్బరి ముక్కలు కలిపి ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు పాల్లో బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి 2 గంటల ముందు బియ్యం కడిగి నానబెట్టుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలండి. నీళ్ళు పోసుకుని మెత్తగా చేసుకుని వాటిని ఈ పాలల్లో వేయాలండి. వేసి వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి, లేదంటే మొత్తం ఉండలు కట్టేస్తాయండి. అలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రం బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం 2 యాలక్కాయలు చితకొట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇది బాగా చక్కపడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి తగినంత బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు. బెల్లంతో ఒక 10 నిమిషాలు కదిపేసి కట్టేసుకుంటే వేడి ఆర్ది రెడీ అయిపోద్దండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టు తింటే సేమ్ జున్ను తిన్నట్టు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.